హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి. ఇది ఎలా చేయాలో చూద్దాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడి చేసుకోవడానికి మనకి కొత్తిమీర కావాలి కాబట్టి కొత్తిమీరని శుభ్రంగా కడిగి నీడకి ఆరబెట్టుకోవాలి. అసలు వాటర్ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. దీనిని సన్నగా కట్ చేసుకుని ఒక కప్పు తీసుకుని ఆ కప్పుతో ఎన్ని కప్పులు అవుతుందో కొలుచుకోవాలి. ఈ విధంగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి కొత్తిమీరని. నాకు ఈ తీసుకున్న కొత్తిమీర 2.5 కప్పులు అయ్యింది. చూస్తారు కదా, 2.5 కప్పులు అయింది. ఇప్పుడు అదే కప్పుతో ఎండుమిరపకాయలు తీసుకోవాలి. 2.5 కప్పులకి కాను 1 కప్పు ఎండుమిరపకాయలు తీసుకుని అదే కప్పులో 1/2 కప్పు చింతపండుని తీసుకుని దానిని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. కొద్దిగా హాట్ వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో తీసుకున్న ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతలో కూడా. అప్పుడు మనకి ఇవి మాడిపోకుండా మంచిగా వేగుతాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఇవి ఫ్రై అయిపోయాయి, పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త కొద్దిగా ఆయిల్ వేసుకుని కొత్తిమీరని వేసేసి చక్కగా దానిని మగ్గిపోనివ్వాలి. అసలు వాటర్ తగలకుండా దాన్ని అయితే మంచిగా ఆయిల్లోనే మగ్గిపోనివ్వాలి. ఒక 5 మినిట్స్లో కొత్తిమీర అంతా కూడా చక్కగా మగ్గిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే ఈవెన్గా కుక్ అవుతుంది. ఇంకా కొత్తిమీర అయితే మనకి మంచిగా మగ్గిపోయింది. స్టవ్ ఆపేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలి కొత్తిమీరని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు ఆవాలు, మెంతులు వేసి పొడి చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసేస్తే పొడవవు కాబట్టి ఫస్ట్ ఆవాలు, మెంతులు పొడి చేసుకున్న తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు కూడా పొడి చేసేసుకోవాలి. దీంట్లో మనకి ఎండుమిరపకాయలు వద్దనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎండుమిరపకాయలతోనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత చల్లారిన కొత్తిమీర కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉన్నందుకు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా చేసేకూడదు. ఒకసారి అలా అని తీసేసి దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనకి చట్నీ పచ్చడికి ఎంత అవసరం అవుతుందో అంత వేసేసుకొని నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. దీంట్లో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయము. ఈ చింతపండు నానబెట్టిన హాట్ వాటర్ సరిపోతుంది అన్నమాట. సో దీన్ని కూడా మంచిగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా నలిగితే సరిపోతుంది. మరీ మెత్తగా కూడా అవసరం లేదు. ఇంక దీనికి ఇప్పుడు పోపు వేసేసుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేను పల్లి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ నిల్వ పచ్చడిలో ఎప్పుడైనా కూడా పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పోపు గింజలు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బల్ని కాస్త కచ్చపచ్చ దంచేసి వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలని కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పల్లి ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం పసుపు కొత్తిమీర వేయించుకున్నప్పుడైనా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఈ పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడిని వేసేసుకోవాలి.
కాస్త ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా 2 నిమిషాల సేపు ఫ్రై అవనిస్తే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అప్పుడు పచ్చడి మనకి రెడీ అయిపోయినట్టు. ఇంకా చూసారు కదా, ఆయిల్ పైకి వస్తుంది. పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంతేనండి. చూసారు కదా, టేస్టీగా కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి. మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.